బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన 6 వరుస హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పక్కా ప్రణాళికతోనే రైలెక్కి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు సుమారుగా 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఘోర హత్యాకాండకు పాల్పడిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మొదట పోలీసులు భావించారు. అయితే నందిగామ సమీపంలో నిందితుడి కారును, మొబైల్ సిగ్నల్ను పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అతను కారును వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లుగా సమాచారం. దీంతో రైల్వే స్టేషన్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్న పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకునేందుకే రైలు మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ను ఉలిక్కిపడేలా చేసిన 6 వరుస హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పక్కా ప్రణాళికతోనే రైలెక్కి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక నిందితుడిని పట్టుకునేందుకు సుమారుగా 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఘోర హత్యాకాండకు పాల్పడిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని మొదట పోలీసులు భావించారు. అయితే నందిగామ సమీపంలో నిందితుడి కారును, మొబైల్ సిగ్నల్ను పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అతను కారును వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లుగా సమాచారం. దీంతో రైల్వే స్టేషన్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్న పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోలేదని, తప్పించుకునేందుకే రైలు మార్గాన్ని ఎంచుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నెంబర్